Okay, next problem. Y is equal to a into x power n plus 1 plus b into x power minus n. We have to show that this x square y double dash is equal to n into n plus 1 into y. ఈ రిజల్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ y double dash ఉంది కాబట్టి దీన్ని మనం 2 times డెరివేటివ్ చేస్తాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో yని x పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేది y డాష్. సో a ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్లో ఏ అనేది కాన్స్టాంట్, దాన్ని పక్కన పెట్టి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్. సో ఇక్కడ పవర్ ఉంది కాబట్టి మనం డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో దీన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. పవర్ ముందు రాసుకోవాలి, పవర్లో ఒకటి డిక్రీజ్ చేసుకోవాలి. సో పవర్ ముందుకు వచ్చింది, పవర్లో ఒకటి డిక్రీజ్ అయింది. సో ఆ కాన్సెప్ట్ మనం ఫాలో అవుదాం ఇక్కడ కూడా. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్, పవర్ని ముందు రాసుకుందాం, పవర్లో ఒకటి మైనస్ చేద్దాం, ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. బి అనేది కాన్స్టాంట్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. పవర్ ముందు రాసుకోవాలి, పవర్లో ఒకటి మైనస్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బిఎన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ వన్. ఓకే, సో అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అగైన్ డిఫరెన్షియేటింగ్. సో వై డాష్ని రెండవసారి డెరివేటివ్ చేస్తే వచ్చేది వై డబుల్ డాష్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనేది కాన్స్టెంట్, సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. దాన్ని పక్కన పెట్టేసి ఎక్స్ పవర్ ఎన్ని మనం డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మీన్స్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో మళ్ళీ అదే ఫార్ములా, పవర్ ముందు రాసుకున్నాం, పవర్లో ఒకటి మైనస్ చేసాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫార్ములా. సో మైనస్ బిఎన్ అనేది కాన్స్టాంట్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో పవర్ ముందు రాసుకోవాలి, పవర్లో ఒకటి మైనస్ చేయాలి. సారీ, ఆల్రెడీ మైనస్ ఎన్ మైనస్ వన్ ఉంది, ఇంకొకటి మైనస్ చేసుకోవాలి. సో మనకి కావాల్సింది ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్ కాబట్టి ఎంటైర్ ఈక్వేషన్ మనం ఎక్స్ స్క్వేర్ తోటి మనం మల్టిప్లై చేద్దాం. నౌ ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్, సో ఏ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇది మన దగ్గర ఉన్నటువంటిది ఆల్రెడీ. దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ తోటి, ఇక్కడ మొత్తం 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ని మనం ఎక్స్ స్క్వేర్తో ఇంటూ చేసుకుంటాం. సో నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను ఎక్స్ స్క్వేర్ని, ఈ మొత్తం రాసుకొని పక్కన ఎక్స్ స్క్వేర్. ఇది ఫస్ట్ టర్మ్ మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, బిఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ టూ. ఎక్స్ స్క్వేర్తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి దాన్ని నేను చివర్లో రిప్రజెంట్ చేస్తున్నాను, ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎంటైర్ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ తోటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో మరి ఇక్కడ ఎక్స్లు అనేవి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, ఇంటూ చేసుకుంటే పవర్స్ మనం యాడ్ చేస్తాం. ఎన్ మైనస్ వన్ ప్లస్ టూ, 2లో 1 పోతే 1 వస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్. ఇక్కడ -2 + 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్లీ వి గెట్ ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్. సో రెండు చోట్ల మనకి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనేది మనకి కామన్ వచ్చేస్తుంది, దాన్ని మనం కామన్ తీసుకుందాం. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనేది కామన్ వచ్చేస్తే రిమైనింగ్లో మనం చూసినట్లయితే ఏ అనేది లోపలే ఉంటుంది, ఏ ఇంటూ. సో ఈ రెండు కూడా ఎక్స్లే, బేసెస్ ఈక్వల్, ఇంటూ చేసుకుంటే పవర్స్ యాడ్ చేసుకోవాలి. ఎన్ మైనస్ వన్ ప్లస్ టూ, 2లో 1 పోతే 1 వస్తుంది, దట్ మీన్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్, ఇక్కడ కూడా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనేది కామన్ వచ్చేసింది. రిమైనింగ్ బి ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్. బేసెస్ ఈక్వల్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ దేర్, సో పవర్స్ ఆర్ యాడెడ్. బేసెస్ ఈక్వల్ ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే పవర్స్ మనం యాడ్ చేసుకోవాలి. -2 + 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్
x పవర్ మైనస్ ఎన్. సో ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ గివెన్ ఫంక్షన్ y. మన ఫంక్షన్ ఇది a ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 ప్లస్ b ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్. సో ఫైనల్లీ we get x square y double dash is equal to n into n plus 1 into y. Okay, that is the answer.